SRS Rainbow Group of Schools SSC 2026 పరీక్ష ఫలితాలలో 587 మార్కులతో గుంటుపల్లి అశ్విన్ సాయి ప్రతిపాడు మండలం ప్రథమ స్థానంలో నిలిచినందుకు శుభాభినందనలు. 100% ఉత్తీర్ణత అలాగే అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి అభివృద్ధే మా లక్ష్యం. మా పాఠశాలలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అందటం మాకు ఎంతో ఆనందం, గర్వకారణం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ క్లాసులు, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, విశాలమైన ప్లే గ్రౌండ్ నందు వివిధ క్రీడల యందు తర్ఫీదు, కాలిగ్రఫీ, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్ లపై ప్రత్యేక క్లాసులు. ఇంతటి విశిష్టతలు కలిగిన మన SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు నర్సరీ టు 10th అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రామవాగు సెంటర్ దగ్గర, గుంటూరు రోడ్, ప్రత్తిపాడు. వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. రాజమహేంద్రవరం ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గేట్ల పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 151 కోట్ల వ్యయంతో 117 నూతన గేట్ల ఏర్పాటు పనులను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, నారాయణ, వాసంశెట్టి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గోదావరి డెల్టా రైతాంగ ప్రయోజనాల కోసం బ్యారేజ్ ఆధునీకరణ చేపట్టామని తెలిపారు. అలాగే ధవళేశ్వరం పిచ్చుకలంకలోని 62 ఎకరాల పర్యాటక భూములను పూర్తిగా వినియోగించుకునేలా జీవో సవరణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడంలో ఆ రోజు అవిభక్త ఆంధ్రప్రదేశ్ కానీ, ఇవాల్టి విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ అత్యద్భుతంగా ముందుకు వెళ్ళటానికి ప్రధాన కారకులు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మీకు ఈ నీటిపారుదల రంగం మీద కానీ, రాష్ట్ర అభివృద్ధి మీద కానీ, ముఖ్యంగా రైతాంగ సంక్షేమం మీద కానీ ఉన్నటువంటి శ్రద్ధ గత పాలకులు ఎవరికీ లేదు. ఇది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇవాళ మీరు ఏ గేట్లయితే ఈ గోదావరి నది మీద సర్ ఆర్థర్ కాటన్ యొక్క ఆశయంతో ముందుకొచ్చాయో, ఆ గేట్లు పాడైపోతే వాటిని తిరిగి బాగు చేయాలనేటువంటి కనీస ఆలోచన లేనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం చూసాం. అయితే ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 58 గేట్లకి ఆ రోజున రిపేర్లు చేసి కొత్తవి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మిగిలినటువంటి 117 గేట్లకి 150 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించి వాటితోటి ఇవాళ కొత్తగా గేట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచన మనందరం చేస్తున్నామో దాన్ని సాకారం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ, అటువంటి ఒక దార్శనికత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేవలం ఒక విషయమని కాదు, మా అదృష్టం వారితో కలిసి అనేక సందర్భాల్లో కేబినెట్ మీటింగులు కానీ ఇతర మీటింగుల్లో కొన్ని పాల్గొన్నప్పుడు మాకు అర్థమయ్యేటువంటి విషయం, ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి అది రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఏ ప్రాంతం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఆమూలాగ్రం కూడా పరిశీలించి వాటికి సరైనటువంటి పరిష్కారం చూపించగలిగేటువంటి ధీశాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం ఉంది. ఈ దేశంలోనే గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పేదవాడి కోసం పార్టీని ప్రారంభించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మరో పక్కన, వీరిద్దరికీ పైన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ఈ 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మన ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి డెల్టా ఆధునీకరణ విషయం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గేట్లని కొత్తవి ఏర్పాటు చేయడం కానివ్వండి, అన్నిటికంటే మించి అన్నదాత సుఖీభవ అనేటువంటి పేరుతోటి రైతాంగ సంక్షేమం కోసం కృషి చేయటం కానివ్వండి, రైతు ఆరుగాలం శ్రమించి పండించినటువంటి ధాన్యం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి దానికి ఇచ్చే
వచ్చినటువంటి ధనాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో 24 గంటల లోపులోనే వేసేసేటువంటి మహత్తర కార్యక్రమం కానివ్వండి, పేద మహిళలకి, వితంతువులకి అందరికీ కూడా అద్భుతమైనటువంటి పెన్షన్ల కార్యక్రమం కానివ్వండి, దీపం పథకం కానివ్వండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ తెలుసు, మీ మొహాల్లో చిరునవ్వు వినపడుతుంది ఆ కార్యక్రమం గురించి చెప్పగానే. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇవాళ మహిళలందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి. ఇలా చూసుకుంటే 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ధీశాలి, ధీమంతుడు మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, వారి ఆధ్వర్యంలోనే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు, కొత్తపేట ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు చెప్పినట్లుగా ఏవైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించడానికి ఖచ్చితంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర సరైనటువంటి కార్యాచరణ ఉంది. ఆ కార్యాచరణను అమలు చేసి ఇప్పటికే సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలం చేయాలనేటువంటి మాటని మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా మిమ్మల్ని ఒక చిన్న కోరిక చివరిగా ఒక డైరెక్షన్ ఇమ్మని, ఇరిగేషన్ వాళ్ళు ఈ పిచుకుల్లంక ప్రాంతం 62 ఎకరాలుంటే దీన్ని మనం కొంత 20% మాత్రమే వాడుకోవాలనేటువంటిది ఆ రోజున టూరిజంకి ఇచ్చినప్పుడు చెప్పారనేటువంటి జీవో ఉంది. దయచేసి దాన్ని ఒకసారి తమరు చూసి దీన్ని మొత్తం కూడా టూరిజంకు వాడుకోవడానికి వీలుగా ఆ జీవోని అమెండ్ చేయవలసిందిగా తమని అందరి తరఫున కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మాకు ఈ అవకాశం కల్పించిన మీకు మా జనసేన పార్టీ తరఫున కూడా, కూటమి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి.